హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్. ఈ స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి బ్లాక్నెస్ అయినా రిమూవ్ చేయడానికి ఈ స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ మనకి సన్ ట్యాన్ వల్ల వచ్చే ట్యాన్ని రిమూవ్ చేసి బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పసుపు తీసుకోండి, టర్మరిక్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. టర్మరిక్ మన స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ఎలాంటి డార్క్ స్పాట్స్నైనా కానీ రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి. తర్వాత కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్, టర్మరిక్ చాలా బాగా యూజ్ అవుతుందండి మన స్కిన్కి. స్కిన్ మీద ఉన్న ఎలాంటి నల్లటి మచ్చలైనా తొలగించడానికి, పింపుల్స్ వల్ల వచ్చి మచ్చలు పడిపోతూ ఉంటాయి బ్లాక్గా, వాటిని రిమూవ్ చేయడానికి ఇవి రెండు కూడా మనకి చర్మానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకా వింటర్ సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చర్మం డల్గా ఉంటుంది, దానివల్ల చర్మం కూడా పగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇవి రెండు కనుక మనం యూజ్ చేసామంటే మనకి ఒక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత దీనిలోనికి ఒక 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్, హనీ మన స్కిన్కి ఒక మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. స్కిన్ పగిలినా కానీ, స్కిన్ లేదా ర్యాషెస్ వచ్చినా కానీ, పింపుల్స్ వచ్చినా కానీ, అలాంటప్పుడు ఇవి మూడు కూడా వాటిని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది, లైట్నింగ్గా చేయడానికి మనకి ఇవి మూడు కూడా చాలా యూజ్ అవుతాయి. తర్వాత దీనిలోనికి నేను రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ రోజ్ వాటర్ మన స్కిన్ని క్లీన్గా చేసేసి మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అనేది రిమూవ్ చేసి క్లీన్గా ఉంచి స్కిన్ వైట్నింగ్గా ఉంచడానికి, స్కిన్ లైట్నింగ్గా అవ్వటానికి, గ్లోయింగ్గా కనిపించడానికి మనకి రోజ్ వాటర్ యూజ్ అవుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఈ రైస్ ఫ్లోర్ మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ముందుగా ఒక మంచి ఇంగ్రీడియంట్ అండి, బ్యూటీ ఇంగ్రీడియంట్. మనకి కిచెన్లోనే ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. ఈ రైస్ ఫ్లోర్ యూజ్ చేసుకోవటం వల్ల మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్, కోకోనట్ ఆయిల్ కానీ, టర్మరిక్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి, అంటే బ్లాక్నెస్ని రిమూవ్ చేసి స్కిన్ని వైట్నింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి రైస్ ఫ్లోరు. తర్వాత దీనిలోని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ప్లేస్లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను, హనీ యాడ్ చేశాను కాబట్టి మనకి మాయిశ్చరైజ్ అనేది చక్కగా మన స్కిన్కి అందుతుంది కాబట్టి నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక పేస్ట్ లాగా వచ్చే విధంగా మన స్కిన్కి అప్లై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి ప్యాక్ని. ఈ విధంగా ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి, ఫుల్ బాడీకి యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. న్యాచురల్ బ్యూటీ ఇంగ్రీడియంట్స్, మనకి ఓన్లీ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక మంచి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని స్కిన్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక మంచి స్కిన్ లైటనింగ్ ఇచ్చేసి గ్లోయింగ్ ఇవ్వడానికి, స్కిన్ వైటనింగ్గా చేయడానికి ఇది ఒక మంచి బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. స్కిన్ ఈ విధంగా చూసారు కదా, మనం ఫేస్ ప్యాక్ చూస్తుంటేనే చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంటుంది. మన స్కిన్ కూడా అప్లై చేసిన వెంటనే కూడా స్మూత్నెస్ని ఇస్తుంది. ముందు మన స్కిన్కి చక్కగా ఫ్రెష్నెస్ని ఇస్తుంది, డల్నెస్ని తగ్గిస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. హ్యాండ్స్కి అయినా కానీ లేదా మన ఫేస్ మొత్తానికి కానీ అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే ట్యాన్ ఉంటే కనుక అక్కడ మన ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా డైలీ అప్లై చేసుకోవచ్చు, లేదా వారానికి 2 సార్లైనా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉండనివ్వండి, బాగా డ్రై అయిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మన స్కిన్కి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత బాగా రఫ్ చేసేసేయండి. ఒక స్మూత్గా అండి, మన స్కిన్ మీద బాగా ప్రెజర్ పెట్టకుండా స్మూత్గా మనం మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకొని రిమూవ్ చేసేసుకోండి ప్యాక్ని నార్మల్ వాటర్తో. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయండి. ఇంకా ఎక్కువ ట్యాన్ ఉంటే కనుక డైలీ చేసుకోవచ్చు. టర్మరిక్ స్కిప్ చేసేసుకొని తర్వాత ఆ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేయటం వల్ల మన స్కిన్ తప్పకుండా వైట్నింగ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.